ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు అదే తంతు మాక్ పోలింగ్కి అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు, బ్యాటరీ స్టేటస్ వీవీప్యాట్లను లెక్కించాలని బెల్లానా బొత్స పట్టు, వీవీప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగమని నిలదీత, ఈవీఎంలో డేటా వీవీప్యాట్ల స్లిప్పులు అంతా ఖాళీ, పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్న భద్రపరచకపోవడంపై సందేహాలు, మాక్ పోలింగ్ మినహా మరేమీ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు, తొలి రోజు మాక్ పోలింగ్లో 80% తగ్గిన బ్యాటరీ స్టేటస్, ఈసీఎన్ఓపీల్లో బ్యాటరీ పవర్ పర్సెంటేజ్ అంశం లేదన్న బెల్ ఇంజనీర్లు, ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్లానా, ఫలితంగా పరిశీలన జరగలేదన్న కలెక్టర్ అన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహార శైలి తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంటుంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉంచాల్సిన ఈవీఎంలు భద్రపరచాల్సిన బాక్స్ తాళం చెవులు మరోచోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే బ్యాటరీ స్టేటస్పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీల వినియోగంతో మొదలై మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజు అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్టుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చి చెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని ఎరేజ్, అంతేకాకుండా వీవీప్యాట్లో స్లిప్పుల్ని బర్న్ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గణార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీని మీద తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య విజయనగరం ఎంపీ అభ్యర్థి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో జరిగినటువంటి తంతుని హైలైట్ చేశారు. అయితే